డెడ్ అయిపోయిన ఫోన్లో మాట్లాడుకోవడంలో మజా ఏమి లేదో, మీరు కూడా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అది చెప్పండి, దేవునికి స్తోత్రం అని. ఏమంటుంది వాక్యం? దేవుని బిడ్డలారా, మెల్కీసెదెకు క్రమమే నిరంతరం. మేము పెంతెకోస్తు వరం మాకి క్రమం, మేము బ్యాప్టిస్ట్ వరం మాది క్రమం, మేము లూథరన్ వరం మాది క్రమం, మేము భక్త సింగ్ ఫెలోషిప్ మాది క్రమం. ఉండో మెల్కీసెదెకు క్రమమే నిజమయ్య, నిరంతర క్రమం, నిరంతర క్రమం. ఇప్పుడు మనసులో పెట్టుకో మాట చెప్తా. మెల్కీసెదెకు అంటే ఎవరండి అంటలా మీరు? మెల్కీసెదెకు అంటే ఎవరండి? ఆయన విశేషం ఏంటి తెలుసా? ఆయనే రాజు, ఆయనే యాజకుడు అనండి. మెల్కీసెదెకు క్రమంలో కీలకమైన పాయింట్ ఏంటంటే రాజే యాజకత్వం చేస్తాడు. ఆలయం లోపలికి వెళ్తే యాజకత్వం చేయించిన వాడే బయటకు వస్తే రాజై భీకర యుద్ధములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఇప్పుడు శ్రద్ధగా ఈ మాట వినండి. ఈ క్రమములోకి మనం రావాలట. హలో, ఆహా ఇట్టి రాజా కాదు కాదు కాదు, మనం ఒకటే క్రమం, అది నిరంతర క్రమం, కాలావధి లేని క్రమం, సర్వకాల సర్వావస్థల్లో ఉండాల్సిన క్రమం. అందుకని హెబ్రీ పత్రిక 7, 10, 11 వచనాల్లో పౌలయ్య గారు మాట్లాడుతూ అంటాడు, యేసు అబాయ్ నేను చదవమని చెప్తేనే దేవునికి స్తోత్రం. 10, 11 వచనంలో పౌలయ్య గారు ఏమన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అహరోను క్రమములో చేరక మెల్కీసెదెకు క్రమములో చేరి సేవ చేశాడంట. హల్లెలూయా. ఎందుకని? అహరోను క్రమము మనల్ని మెల్కీసెదెకు క్రమంలో తేవడానికి ఒక మాదిరిగా ముంగుర్తుగా పరిచయం చేసింది, కానీ అదొక టైం బియ్యం కొరకే. అసలు సిస్టమ్ అంతా ఏంటిది? ఆమేన్.